లేవు తెలుగు రివ్యూ ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ బూతులు అయితే ఉంటాయి, అక్కడక్కడ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా వస్తుంటాయి. సో ఫ్యామిలీతో అయితే వద్దు. 2 గంటల 5 నిమిషాల సేపు ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఓకే అండి, పర్లేదు. ఈ సినిమా ఎలాంటి జోనర్ వరకు బాగా నచ్చుతుందో ఇంకా ముందు చెప్తా వినండి. ఇక స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక పల్లెటూరులోన 2 గ్యాంగ్స్ అయితే ఉంటాయి. ఆ 2 గ్యాంగ్స్ చేపలు ఎవరు ఎక్కువ పడతామని ఎక్కువ పోటీ పడుతూ గొడవ పడుతూ ఉంటారు. సో వీళ్ళ మధ్యలోకి ఇంకొకరు కూడా వస్తారు. సో ఆ తర్వాత ఏమైంది ఏం జరిగింది అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. ఇప్పుడు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్తో క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ప్లస్ పాయింట్స్. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా బాగా వర్కౌట్ అయింది. సినిమా షూటింగ్ చాలా న్యాచురల్గా తీశారు, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం సింపుల్గా ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ కూడా ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ అయితే సెకండ్ హాఫ్లో 2 క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాయి, వాళ్ళ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళ చుట్టే సినిమా కూడా తిరుగుతుంది. సో మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రొటీన్గా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో కూడా సీన్స్ అయితే బాగున్నాయండి. స్టోరీ రొటీన్గా అయ్యి ఉండొచ్చు కానీ సీన్స్ మాత్రం బాగా వచ్చాయి. ఫైటింగ్ సీన్స్ అయితే చాలా వీక్గా అనిపిస్తాయి. మనకు స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు రే ఇది ఇట్లా కాదు, ఇంకా స్ట్రాంగ్గా తీసి ఉండాలి కదా అనే ఫీల్ అయితే వస్తుంటుంది మనకు. లాస్ట్లో ఒక ఐటమ్ సాంగ్ మైనస్ పాయింట్, ఎందుకంటే అది వచ్చి సినిమా ఫ్లోని పోగొడుతుంది. ఆ సాంగ్ లేకపోతే సినిమా మంచిగా ఫ్లో అలానే వెళ్ళిపోతూ ఉంటుంది, బాగా మంచిగా ఉండేది. సో ఐటమ్ సాంగ్ వచ్చి సినిమా ఫ్లోని పోగొడుతుంది. సో ఓవరాల్గా నేను ఏమంటానంటే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ రొటీన్ స్టోరీ అయి ఉండొచ్చు కానీ సీన్స్ బాగుపడ్డాయి. ఆ 2 క్యారెక్టర్ సీన్స్ మనకు చాలా బాగుపడ్డాయి. రొటీన్ స్టోరీ రివెంజ్ స్టోరీ అయినా మేము చూస్తామంటే ఓకే చూసేయండి, లేదా మేము రివెంజ్ స్టోరీ రొటీన్ స్టోరీ చూడమంటే స్కిప్ చేసేయండి. కానీ సీన్స్ మాత్రం బాగా వచ్చాయి. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 డైమండ్స్. ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి రివ్యూ నేను ఇస్తాను. నేను పెట్టిన వెంటనే మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. TFI పిచ్చోడు మీ టైం సేవ్ చేస్తాడు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మీ టైం సేవ్ చేసుకోండి.